హాయ్ అండి. దాబాలో చికెన్ ఎప్పుడైనా ట్రై చేశారా? వేడి వేడి చికెన్ కర్రీ రోటీలోకి భలే ఉంటుంది కదా. పర్ఫెక్ట్ దాబా స్టైల్ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్ఫెక్ట్ దాబా స్టైల్ చికెన్ కర్రీ అంటే మసాలాలే మెయిన్ అండి. అందులోనూ ముఖ్యంగా ఈ బ్లాక్ ఇలాచీ ఫ్రెష్ ధనియాలు. మిగిలిన మసాలాలన్నీ కంప్లీట్లీ ఆప్షనల్. మసాలాలన్నీ మనం చేత్తో ముట్టుకునేంత హీట్ ఉంటే సరిపోతుందండి. వాటిని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే దీన్ని మనం కర్రీ ఎండింగ్లో కాదు మధ్యలో వేస్తాం. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ని ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్లో వేసి ఉప్పు వేసి బాగా కలుపుకొని ఒక 1 అవర్ అయినా అలా మ్యారినేషన్ కోసం వదిలేయాలి. ఈ ఫ్రెష్ ఇంగ్రీడియంట్సే చికెన్కి మంచి టేస్ట్ని ఇస్తాయండి. ప్యాన్లో ఆయిల్ పోసుకొని హీట్ అయిన తర్వాత జీలకర్ర అవి చిటపటలాడిన తర్వాత ఈ బ్లాక్ ఇలాచీ వేసుకొని జీలకర్ర క్రిస్పీ అయిన తర్వాత ఆనియన్ వేసుకొని లైట్ గోల్డెన్ రెడ్ కలర్లో వచ్చే వరకు వేపుకోవాలి. తర్వాత ఆ మిగిలిపోయిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఉంచి పసుపు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ని వేసుకొని బాగా మసాలాలు పట్టేలాగా కలుపుకొని చికెన్ని మరీ బాగా ఉడకనివ్వద్దు, అలాగని పచ్చిగా కూడా ఉండనివ్వద్దు. చికెన్ మీడియం రేంజ్లో కుక్ అయితే చాలు. ఇప్పుడు టమాటో ప్యూరీని తీసుకొని ముక్కలకు బాగా పట్టేలాగా కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి. టమాటో ప్యూరీని చికెన్ వేసే కంటే ముందు వేయకూడదండి. ఇలా టమాటాలతో పాటు చికెన్ ఉడికితే దాబా స్టైల్ ఫ్లేవర్ వస్తుంది చికెన్కి. కర్రీలోంచి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు గ్రేవీకి సరిపడా వాటరు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసి మీడియం ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ అలా కర్రీని వదిలేయాలి. అప్పుడే మసాలాలన్నీ ఆ చికెన్కి పట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని దింపుకోవడమే. ఇప్పటికప్పుడు నూరి పెట్టుకున్న మసాలా అల్లం వెల్లుల్లి పేస్టే ఈ కర్రీకి మెయిన్ టేస్ట్ అండి. వేడి వేడి చపాతీలోకి చాలా బాగుంటుంది. రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.